ఈ విశ్వం ఎలా దేనితో మొదలైందనే విషయం ఋగ్వేదంలోని 10వ మండలం 129వ సూక్తంలో మంత్రాల ద్వారా ఆ పరమాత్మ మనకు తెలిపారు. కాబట్టి ఇప్పుడు మనం దానిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి మంత్రం. నాస దాసీన్నో సదాసీత్ దానిం నాసిద్రజో నో వ్యోమ పరోయత్ కిమావరీవః కుహకస్య శర్మన్ అంబః కిమాసీత్ గహనం గభీరం. అసత్తు లేదు, సత్తు లేదు. ఆ సృష్టి ప్రారంభంలో అతి చిన్న కణమైన పరమాణువు లేదు. సర్వము వ్యాపించే ఆకాశము లేదు. అంతకు మించినది ఇది. ఏమి ఆవరించగలదు? ఎక్కడ ఎవరి సంరక్షణలో ఉంది ఈ జగత్తును ఉత్పన్నం చేసే ప్రాథమిక తత్వం? ఏమై ఉన్నది? అధికమైనదా? అత్యంత లోతైనదా? ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఇప్పుడు కాస్త వివరణాత్మకంగా చెప్పుకుందాం. నాస దాసీన్నో అంటే అసత్తు లేదు. అసత్తు అనగా లేనిది ఏదీ లేదు, అస్తిత్వం లేనిది లేదు. సదాసీత్ దానిం సత్ కూడా లేదు సృష్టి ప్రారంభంలో. సత్ అంటే ఎగ్జిస్ట్ అయినది, ఇప్పుడున్న ఇక ఉండబోయే ఈ అనంత విశ్వం. కాబట్టి ఈ సత్తు కూడా లేదు. నాసిద్ రజో రజోగుణం లేదు, అనగా అత్యంత చిన్నదైన పరమాణువు కూడా లేదు. నో వ్యోమ సర్వము వ్యాపించేది లేదు, అంటే ఆకాశం, స్పేస్. పరోయత్ ఉన్నది అతీతమైనది, వ్యక్తమవ్వనది. పరో అంటే పరమాత్మ మరియు యత్ అంటే విశిష్ట గుణముల వలన వేరు చేయబడిన ప్రకృతి మనస్సు. ఇక్కడ ప్రకృతి మనస్సు కొన్ని కారణాల వల్ల వేరుగా ఉన్నాయి, అందువల్ల అవి అవ్యక్తంగా ఉన్నాయి. ఈ ప్రకృతినే జగన్మాత, దేవి, ఆది పరాశక్తిగా పురాణాల్లో రాశారు. మనస్సు అంటే ఇది కాలానికి సంబంధించినది. పురాణాల్లో కాళీ లేదా కాలుడు, శివుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ప్రకృతి కాలం అని ఎందుకు చెప్పలేదంటే ఇంకా ప్రకృతి మనస్సు కలవలేదు, మరియు ఆ రెండు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. వాటికి శక్తి వచ్చి వాటి పని మొదలైతేనే వాటిని ప్రకృతి అని, కాలం అని చెప్పవచ్చు. అది ఎలా అంటే విత్తనాన్ని వృక్షము అని అనలేం కదా, అలానే ఒక సందర్భంలో శక్తిని కోల్పోయిన శివుడు తపస్సులోకి వెళ్తాడు, అంటే కాలాన్ని ఆపేయటం. కాలం ఆగిపోతే సృష్టి కూడా ఉండదు కదా. అప్పుడు విష్ణువు కొన్ని ప్రయత్నాలు చేసి శివుడు తపస్సుకు భంగం కలిగించి తనతో యుద్ధం చేసేలా చేస్తాడు. ఫైనల్గా శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు ఛాతిలో గుచ్చుతాడు. అప్పుడు విష్ణువు నవ్వుతాడు. ఎందుకో తెలుసా? శివుడు తనలో నుంచి త్రిగుణాలు బయటికి తీశాడు, అంటే మళ్ళీ సృష్టి ప్రారంభం అయ్యింది. శివుడు మళ్ళీ తన కర్తవ్యం మొదలు పెట్టాడు అని అర్థం. మరో ఆశ్చర్యకర విషయం చెప్పనా? అతి తొందరగా మోక్షం వచ్చేది మానవుడికే. దేవతలు కూడా మోక్షం కోసం ఎన్నో కోట్ల సంవత్సరాలు తపస్సు చేయవలసి వస్తుంది. దేవతలకి మోక్షం రావటం అంటే విశ్వం అంతం అవ్వటమే. ఎందుకంటే దేవతా శక్తులు లేకపోతే జీవులు ఉండవు కదా. అందుకే జీవులు పూర్తిగా అంతమయ్యే వరకు దేవతా శక్తులకు మోక్షం లభించదు. బ్రహ్మ ఆయుస్సు అయిపోయాక విశ్వం పరమాత్మలోకి లయమవుతుంది. ఇక్కడ బ్రహ్మ ఆయుస్సు అయిపోవటం అంటే పదార్థం యొక్క శక్తి పూర్తిగా క్షీణించటం. అదెప్పుడు జరుగుతుందంటే ఈ విశ్వంలో యజ్ఞయాగాలు పూర్తిగా ఆగిపోయినప్పుడు. ఎందుకంటే దేవతలకు శక్తి యజ్ఞయాగాల వల్ల అందుతుంది. అవి చెయ్యకపోతే వాళ్ళ శక్తి క్షీణించి వాళ్ళు మనకు చేయవలసిన పనులు సరిగ్గా చేయలేరు. ఇది చెప్పటానికే పురాణాల్లో ఇంతకుముందు యుగాల్లో మరియు కల్పాల్లో జరిగిన కొన్ని సంఘటనలను చెప్పారు. ఉదాహరణకి ఒక మనువు గాని, మహారాజు గాని, అసురుడు గాని గర్వంతో తనని మించిన వాళ్ళు లేరని భావించి యజ్ఞయాగాలు తనకే చెందాలని, తనే దైవం అని చెప్పి ఈ భూమిపైన యజ్ఞయాగాలు ఫలితం దేవతలకు అందకుండా చేస్తాడు. కొంతమంది రాజులైతే అసలు యజ్ఞయాగాలను నిషేధిస్తారు. దీని కారణంగా ఆ సందర్భంలో వరుణుడు వర్షించలేదు, సూర్యుడు నిప్పులు కురిపించాడు, గంగ ఆవిరైపోయింది, భూమి క్షీణించింది, పంటలు లేవు, ఆహారం లేదు, లేనిపోని వ్యాధులొచ్చాయి, జీవులు చనిపోతున్నాయి.
ఇలా భూమి నాశనమయ్యే స్టేజిలో ప్రజలు దేవతలను వేడుకోవటం, అప్పుడు ఆ రాజు తన తప్పు తెలుసుకోవటం, లేదా ఇంకెవరైనా దైవశక్తితో వచ్చి ఆ రాజును చంపేయటం జరుగుతుంది. ప్రజల్లో పూర్తి అజ్ఞానం ఎప్పుడైతే ఆవరిస్తుందో మంత్రాలు, దైవనామస్మరణ, యజ్ఞయాగాలు చెయ్యరు. అప్పుడు ప్రకృతిలో శక్తి నశించి ప్రళయం వస్తుంది. కాబట్టి వేదం, సనాతన ధర్మం ఎంత విలువైనదో గుర్తుపెట్టుకోండి. కిమావరీవహ కుహకస్య శర్మన్ అంబః. ఏమి ఆవరించగలదు? ఎక్కడ? ఎవరి సంరక్షణలో ఉంది ఈ వర్తమాన జగత్తు? అంటే ఏదైనా కప్పేసిందా? ఎవరైనా దాచిపెట్టి సంరక్షిస్తున్నారా ఈ వర్తమాన జగత్తుని అని ప్రశ్నిస్తున్నట్టు మనకొచ్చే సందేహంని ఇక్కడ తెలిపారు. కిమాసీత్ గహనం గభీరం. మరేమై ఉనింది? అధిగమించిందా? అత్యంత లోతైనది? దీనర్థం ఇంకేదైనా మర్మమైన అత్యంత లోతుల్లో ఉందా ఈ విశ్వజలం లేదా ఈ వర్తమాన జగత్తు అని అర్థం. అంటే పరమాత్మకు మించి లేదా ఆ స్థితిని మించి మరేదీ లేదు అని చెప్పటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ మంత్ర భావం అర్థమైందని అనుకుంటున్నా. ఇంకోసారి చెప్తా, శ్రద్ధగా వింటూ మీ ఊహల్లో చూడండి. సృష్టి ప్రారంభ సమయంలో లేదు అనే భావన కూడా లేదు. ఉన్నదేదీ లేదు. పరమాణువు లేదు. సర్వము వ్యాపించే ఆకాశము లేదు. అంతకు మించినది ఇది. పరమాత్మ మరియు అవ్యక్త ప్రకృతి మనస్సు. ఏమి ఆవరించగలదు? ఎక్కడ? ఎవరి సంరక్షణలో ఉంది ఈ వర్తమాన జగత్తు? మరేమైనా అధిగమించిందా? అర్థం కాని అత్యంత లోతైనదా? ఇది మొదటి మంత్రం యొక్క భావం. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు రెండవ మంత్రం చూద్దాం. ఇది రెండవ మంత్రం. నా మృత్యుర్ ఆసీద్ అమృతం నా తర్హి నా రాత్ర్య అహన ఆసీత్ ప్రకేతః ఆనీదవాతం స్వదయా తదేకం తస్మాద్ధాన్యన్న పరః కిం చనాస. మృత్యువు లేదు, అమృతత్వము లేదు. అప్పుడు రాత్రి పగలు అనే జ్ఞానం కూడా లేదు. కంపనరహిత మగు స్థాయికి తీసుకొచ్చింది. మూల కారణముతో ప్రాణవాయువు లేని చేతనము. తాను ఒక్కడే ఉన్నాడు. అందుకు ఇతరము దాటి లేదు ఏదైనా ఉండేది. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఇప్పుడు కాస్త వివరణాత్మకంగా చెప్పుకుందాం. నా మృత్యు ఆసిత్ అమృతం నా తర్హి. మృత్యువు లేదు, అమృతత్వము లేదు. అప్పుడు అంతే కదా. ఏదైనా ఎవరైనా ఉంటే కదా మృత్యువు రావటానికి, అమృతతత్వం ఉండటానికి వీలవుతుంది. నా రాత్ర్యః అహన ఆసీత్ ప్రకేతః. రాత్రి పగలు అనే జ్ఞానం కూడా లేదు. రాత్రి పగలు ఉండాలంటే వెలుతురుండాలి, స్పేస్ ఉండాలి. ఈ రెండు ఉండాలంటే శక్తి, కాలం అనేవి ఉండాలి. కానీ ఇవి లేవు కదా. కాబట్టి రాత్రి పగలు ఉండే అవకాశం లేనే లేదు. ఆనీత్ అవాతం స్వదయ. కంపనరహితమగు స్థాయికి తీసుకొచ్చింది. మూల కారణముతో ప్రాణవాయువు లేని చేతనము. అంటే ఆ పరమాత్మ తత్వం అంతటిని కంపనరహితమగు స్థాయికి తీసుకొచ్చింది. కంపనాలు ఉండాలంటే స్పేస్, టైం, ఎనర్జీ ఉంటేనే సాధ్యం. కానీ పరమాత్మ తత్వం వాటిని కూడా బీజ స్థాయికి తీసుకొచ్చి అవ్యక్తం చేసింది. అంటే పరమాత్మ వీటిని కూడా తనలోకి లయం చేసుకున్నాడు. తత్ ఏకం తస్మాత్ అన్యత్ నా పరహ కించన ఆశ. కాబట్టి ఉన్నది పరమాత్మ ఒక్కడే, అంతకు మించి ఇంకేమీ లేదు. శివపురాణంలో గాని, విష్ణు పురాణంలో గాని, దేవి భాగవతంలో గాని, ఏ పురాణాల్లో అయినా సృష్టి ప్రారంభం గురించి ఈ విధంగానే వివరించారు. అందుకు కారణం ఈ మంత్రాల ఆధారంగానే అవి రాశారు కాబట్టి. ఇది వేదం. ఇప్పుడు మూడవ మంత్రం చూద్దాం. తమ ఆసీత్ తమసా గూల్హమగ్రే ప్రకేతం సలిలం సర్వమాయిదం తుచ్చే నాభ్వాపిహితం యదాసీత్ తపసః తత్మహినా అజాయత ఏకం. చీకటి ఉంది. చీకటిలో కప్పబడి మొదట అప్రత్యక్ష ముఖ్య ప్రకృతి మాత్రమే సర్వము ఉన్నది. హీనమైనది ఏమీ లేకుండా కప్పబడినది అవ్యక్త ప్రకృతి మనస్సు ఉన్నది. తపస్సు కారణంగా మహిమతో ఉద్భవించింది ఒకటి.
ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఇప్పుడు కాస్త వివరంగా చెప్పుకుందాం. తమః ఆసీత్ తమస గూల్హం అగ్రే. చీకటితో కప్పబడిన చీకటి మాత్రమే ఉంది మొదట. ఇక్కడ చీకటి అంటే అంధకారం, చైతన్య రాహిత్యం, అజ్ఞానం. అసలక్కడ ఏమీ లేదు. ఇది లేదు అని చెప్పేవాడెవడూ లేడు. శూన్యం శూన్యంతో కప్పబడినట్టు. అలాంటి స్థితి అది. అప్రకేతం సలిలం సర్వమా ఇదం. అప్రత్యక్ష ముఖ్య ప్రకృతియే సర్వము ఉన్నది. అంటే వ్యక్తమవని ముఖ్య ప్రకృతి లేదా విశ్వజలం మాత్రమే సర్వముగా ఉన్నది. తుచ్చే నాభ్వాపిహితం. హీనమైనది ఏమీ లేకుండా కప్పబడింది. హీనమైనదంటే అతి చిన్నదంటూ ఏమీ లేకుండా కప్పబడింది. యత్ ఆసీత్ అంటే విశిష్ట గుణముల వలన వేరు చేయబడిన ప్రకృతి మనస్సు. కాబట్టి ఈ అవ్యక్త ప్రకృతి మనస్సు ఏదైతే ఉందో తపసః తత్ మహినా అజాయిత ఏకం. తపస్సు కారణంగా మహత్వమైనది ఉద్భవించింది ఒకటి. అంటే ప్రకృతి మనస్సు తపస్సులో ఉండగా మహత్వముతో లేదా మహత్వమైనది ఉద్భవించింది ఒకటి. మహత్వముతో అంటే పరమాత్మను యొక్క మహత్వముతో అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఏకం లేదా ఒకటి అనేది ఉద్భవించింది. అదేంటో తెలుసుకోవాలంటే తర్వాత మంత్రం చూడాలి. కాబట్టి ఈ విలువైన వేద జ్ఞానాన్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, హైప్ చేయండి. ఇది మీ యొక్క బాధ్యత. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.